శ్రీ తులసి. శ్రీ తులసి అనేది భారతీయులకు పవిత్రమైన మొక్క. మన సాంప్రదాయం ప్రకారం నిత్యం పూజించబడుతుంది. తులసి మొక్క నుంచి మంచి ఆక్సిజన్ అందిస్తుంది. శ్రీ తులసిలో 5 రకాల తులసిల సమ్మేళనం. దీనిలో రామ తులసి, శ్యామ తులసి, విష్ణు తులసి, వన తులసి, నింబు తులసి, ఈ 5 రకాల తులసిలను కలిపి శ్రీ తులసి తయారు చేయబడింది. ఈ శ్రీ తులసిలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీసెప్టిక్, యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్, యాంటీ ఫ్లూ, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డిసీజ్ ఇన్ని గుణాలను కలిగి ఉండడం వలన దాదాపు 200 కన్నా ఎక్కువ వ్యాధులపై ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకు స్వైన్ ఫ్లూ, దగ్గు, జలుబు, అలర్జీ, కీళ్ళ నొప్పులు, నరాల నొప్పులు, ఎక్కిళ్ళు, కడుపు నొప్పి, వాంతులు, అలసట, ఆకలి లేకపోవడం, ఒత్తిడి, శ్వాసకోశ వ్యాధులు, మూత్రరోగ వ్యాధులు, అంటువ్యాధులు, ఒబియాసిటీ, చెవిపోటు, పంటి నొప్పి మొదలైన వ్యాధులపై ప్రభావం చూపిస్తుంది. శ్రీ తులసి చుక్కలు మిగతా వాటితో కలిపి తీసుకుంటే ఏ ప్రయోజనం ఉంటుందో తెలుసుకుందాం. వేడి నీటిలో శ్రీ తులసిని తీసుకోవడం వలన ఉదయం రాత్రి ఆవిరి పట్టుకుంటే సైనస్, జలుబు, ఆస్తమా నుండి ఉపశమనం కలుగుతుంది. దురద ఉన్న దగ్గర శ్రీ తులసిని రాసుకుంటే దురద కంట్రోల్ అవుతుంది. శ్రీ తులసి యూరిక్ యాసిడ్ని కంట్రోల్లో పెట్టి ఆర్థరైటిస్ రాకుండా కాపాడుతుంది. వేడి నీటిలో శ్రీ తులసిని, తేనెను కలిపి తీసుకుంటే తలనొప్పి, జలుబు, ఆస్తమా, తుమ్ములు కంట్రోల్లోకి వస్తాయి. క్యాన్సర్ పేషెంట్లకు గ్లాస్ బటర్ మిల్క్లో 2 చుక్కలు శ్రీ తులసిని కలిపి తీసుకుంటే చాలా మంచిది. తలనొప్పి బాగా ఉంటే 10 చుక్కల శ్రీ తులసిని అలోజెల్తో కలిపి నుదుటిపై రాసుకోవాలి. 10 చుక్కల శ్రీ తులసిని 10 చుక్కల గోమూత్రాను, అలోజెల్, హెయిర్ ఆయిల్ను కలిపి జుట్టు కుదుళ్లకు పట్టిస్తే డాండ్రఫ్ పోతుంది. 10 చుక్కల శ్రీ తులసి వేడి నీటిలో వేసి పంటికి పెడితే పంటి నొప్పి తగ్గుతుంది. 2 చుక్కలు పంటిపై కూడా వేసుకోవచ్చు. హెయిర్ ఆయిల్లో శ్రీ తులసి, అలోజెల్, నిమ్మరసం, ఉల్లి రసం కలిపి అప్లై చేస్తే పెయిన్లు పోతాయి. ఈ శ్రీ తులసిని గ్లాసు వేడి నీటిలో 15 ml గోమూత్రం, 10 చుక్కల శ్రీ తులసి వేసి ప్రతి అరగంటకు త్రాగిస్తే ఎలాంటి జ్వరమైన మంచి ఫలితాలను ఇస్తుంది. భోజనం తర్వాత 2 చుక్కలు తీసుకుంటే కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. శ్రీ తులసి గజ్జి, తామర, దురద, కాలిన గాయాలకే కాక చర్మ వ్యాధులన్నింటినీ నయం చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. హిమోగ్లోబిన్ని పెంచడంలో సహాయపడుతుంది. రక్తాన్ని పలుచగా చేస్తుంది. జుట్టు రాలకుండా నివారిస్తుంది. చిన్న వయసులో జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది. హెయిర్ ఆయిల్లో అలోజెల్, 10 చుక్కల శ్రీ తులసిని కలిపి మర్దన చేసుకోండి. గొంతు నొప్పి, అల్సర్ లాంటి వ్యాధుల నుండి విముక్తి లభిస్తుంది. 10 నుంచి 20 చుక్కలు శ్రీ తులసిని కూలర్ నీటిలో కలపండి. ఇంటిలోకి దోమలు రాకుండా నివారిస్తుంది. కరోనా లాంటి వైరస్లతో సహా పోరాడి మంచి ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. స్పృహ తప్పిన పరిస్థితిలో శ్రీ తులసి 1 లేదా 2 చుక్కలు ఉప్పుతో కలిపి ముక్కుకు రాయండి. చెవి నొప్పి మరియు చెవి సమస్యల కొరకు చెవిలో శ్రీ తులసి 1 చుక్క వేయండి లేదా ఇయర్ బడ్తో అప్లై చేయండి. ఈనాటి కలుషిత వాతావరణంలో అందరూ 4 నుంచి 6 చుక్కల శ్రీ తులసిని ప్రతిరోజు తప్పకుండా వాడండి. బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మంచిది. కంటి సమస్యలను తలెత్తకుండా నిరోధిస్తుంది. శ్రీ తులసి 1 మన ఇంట్లో ఉంటే డాక్టర్ మన ఇంట్లో ఉన్నట్లే. సర్వరోగ నివారణగా పనిచేయాలంటే వాడవలసిన విధానం: 1 లీటర్ నీటిలో 2 చుక్కల శ్రీ తులసిని కలిపి
ఎప్పుడు అదే వాటర్ తాగండి. ఆరోగ్యంగా ఉండండి.